ఫ్రెండ్స్, మన క్యూట్ సమంత తన కొత్త లైఫ్ని స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ తను గర్భవతి. అయితే తన కోసం అంటే సమంత ప్రెగ్నెంట్ అవ్వటం అనేది మామూలు ఇది కాదు. ఎందుకంటే తను పాపం ఆల్రెడీ మయోసైటిస్తో చాలా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంది. ఒకానొక దశలో తను సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది సంవత్సర కాలం పాటు. ఆ తర్వాత కూడా తను యాక్టింగ్ కన్నా కూడా నేను ఎక్కువగా యాక్టింగ్ కన్నా నేను ప్రొడక్షన్ వైపు వెళ్తానని చెప్పేసి తను ప్రొడక్షన్ సైడే ఎక్కువగా తను ఇన్వాల్వ్ అయి ఉంది. తన భర్త డైరెక్టర్, తను ఒక ప్రొడ్యూసర్. నాకు చాలా నచ్చిన కాంబినేషన్ అది. అయితే ఈ మా ఇంటి బంగారంలో మొదటగా సమంతని అనుకోలేదు, కానీ సమంత చెట్ట పట్టుబట్టి డైరెక్టర్ నందిని అలాగే తన భర్త రాజ్ నిర్మల్ ఇద్దరు కలిసే చేపించారు. అయితే ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సమంత ప్రెగ్నెంట్ అయింది. అయితే డాక్టర్లు ఏమన్నారంటే దాదాపుగా 11 వీక్స్ వరకు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి, తను అన్ని ఆహార పదార్థాలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. ఎందుకనంటే సమంత ప్రజెంట్ ఏంటంటే తను అంటే తినాలి అని ఉన్నా కూడా తను తినలేని పరిస్థితి అన్ని ఆహార పదార్థాలు, ఎందుకంటే తనకి కొద్దిగా రికవరీ మోడ్లో ఉంది కాబట్టి. అయితే రాజ్ నిడమోర్కి నిజం చెప్పాలంటే 2 హాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. ఆ 2 హాలీవుడ్ ఆఫర్స్ అనేవి ఈ దాదాపుగా ఈ 16 వారాలు ఏదైతే రెస్ట్‌లో ఉండాలో దాన్నన్నిటి కూడా వదిలేసి సమంత ఏం తింటుందో తను కూడా అదే తింటున్నాడు. అంటే తనకు కావాల్సిన భోజనం కాకుండా సమంత అంటే తను గర్భంతో ఉన్నప్పుడు చాలా రకాల కోరికలు ఉంటాయి ఆడవాళ్ళకి. అది తినాలి, ఇది తినాలి అని చెప్పేసి. సో అటువంటి కోరికలు ఉన్నా కూడా సమంత అన్ని ఆహార పదార్థాలు ప్రస్తుతానికి అయితే తినలేని పరిస్థితి. అందుకనే తనతో పాటు దాదాపుగా 10 వారాల పాటు తనకి సేవలు చేయడానికి, అలాగే తనకి నచ్చిన ఫుడ్ కాకుండా సమంత ఏం తింటుందో అదే ఫుడ్, అంటే తను చప్పటి ఫుడ్ తింటే అదే ఫుడ్ కూడా తను తినడానికి సిద్ధపడ్డాడు. దీనికి తోడు తనకొచ్చిన 2 హాలీవుడ్ మూవీ అవకాశాలని కూడా ప్రస్తుతానికి తను వదులుకున్నాడు. ఎందుకనంటే తన భార్య ప్రెగ్నెంట్, సమంత ప్రెగ్నెంట్ కాబట్టి నేను తనని కేర్ తీసుకోవాలి. సో తన కేరే నాకు ఇంపార్టెంట్, ఇంక తర్వాత ఏదైనా కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి చాలా ఖచ్చితంగా ఉన్నాడు. అందుకనే సమంత ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాల రాజు ఉంటున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరి క్యూట్ రిలేషన్ చూసి నిజంగా అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకనంటే సమంత ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా బాధలు పడింది. అంటే విడాకులంటే ఎంతో పెయిన్ ఉంటుంది దానిలో, కానీ దాని నుంచి తట్టుకుని బయటపడి మయోసైటస్ లాంటి ప్రాణాంతకరమైన రోగాన్ని, తన తండ్రి చనిపోయాడన్న బాధని, ఇవన్నిటిని దాటుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిందంటే నిజంగా సమంతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది.